హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. రాత్రి 10 గంటలు దాటిపోయింది. లాయర్ గారు యశ్వంతరావు గారి ఇంట్లో ఆఫీస్ రూమ్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. గదిలో టేబుల్ దగ్గర కూర్చున్న లాయర్ గారికి ఎదురుగా విజయ్ కూర్చుని ఉన్నాడు. లాయర్ గారు కళ్ళజోడు సరిచేసుకుంటూ, కాగితాలు కట్టుకుంటూ, కాగితాలు సర్దుకుంటూ విజయ్తో మాట్లాడుతున్నారు. అప్పటికి చాలా సేపటి నుంచి వారిద్దరి మధ్య ఏదో జటిలమైన సమస్యను గురించి తర్క వితర్కాలు జరిగినట్టు, ఎంత ఆలోచించినా దానికి పరిష్కార మార్గం దొరక్క సతమతమై విసిగిపోయి అలసట చెందినట్టుగా ఉన్నారిద్దరు. గాఢాలోచనలో మునిగి ఉన్న విజయ్ చేతిలో పేపర్ వెయిట్ని తదేకంగా చూస్తూ దాన్ని అటు ఇటు తిప్పుతున్నాడు. అతడి ఎడమ కనుబొమ్మలు చికాకును సూచిస్తూ కొద్దిగా వంగి ఉంది. లాయర్ గారు ఫైనల్‌గా చెప్పేస్తున్నట్లుగా అన్నారు. "ఏం చేస్తావయ్యా నువ్వు? తనేం చిన్నపిల్లాడా? 2 తగిలించి గదిలో పెట్టి తాళం వేసేందుకు. మైనర్ దాటిన మనిషి. తన ఇష్టాయిష్టాలు నిస్సంకోచంగా అమలు పరుచుకోవచ్చునని తెలిసి తెగిస్తున్నవాడయ్యే. ఆడపిల్ల వలలో పడకూడదనే బుద్ధి, జాగ్రత్త అతనికుండాలి గాని నువ్వెంతకాలమని తప్పిస్తూ కూర్చుంటావు? అందుకేగా నేను సాధ్యమైనంత త్వరలో వాడికి పెళ్లి చేయాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నది. ఆ పుండరీకాక్షయ్య గారి సంబంధం దాదాపు సెటిల్ అయిపోయిందనే అనుకున్నాను. ఇదిగో ఈ అవాంతరం వచ్చింది. అవాంతరాలు అలా వెల్లువలా వస్తూనే ఉంటాయి. వాటికి అంతెక్కడ? ఇంతకీ రేపు ఏం చేస్తానంటావు మరి? సలహా సంప్రదింపుల కోసం నా దగ్గరకొచ్చావు. బాగానే ఉంది. కానీ ఎటువైపు నుంచి చూసినా రేపు పెళ్లి తప్పే మార్గమే నాకు కనిపించలేదు. అదే నేను ఆలోచిస్తున్నాను. పోనీ రేపటికి ఎలాగో తప్పిస్తాననుకోండి. తర్వాత నేను 4, 5 రోజుల్లో ఢిల్లీ వెళ్ళాలి. 15 రోజుల వరకు తిరిగి రాను. ఆ అమ్మాయి అసాధ్యురాలు. ఈడు ఒట్టి తొందర మనిషి. ఈ లోపల ఏదైనా అవ్వచ్చు. ఈ ఆలోచనతోనే నాకు ఊపిరి ఆడడం లేదు. లాయర్ గారు సమాధానం చెప్పలేదు. విజయ్ పేపర్ వెయిట్ అటు ఇటు త్రిప్పుతూ అన్నాడు. అక్కడికి పోనీ వాడంత పట్టుబడుతున్నాడు కదా అని నేను ఆ అమ్మాయిని గురించి వాకప్ చేశాను. నాకు ఎటు నుంచి మంచి కానీ, పరువు ప్రతిష్టలు కానీ కనిపించలేదు. తల్లి ప్రవర్తన మంచిది కాదట. తండ్రి తల్లిని వదిలేశాడో, చనిపోయాడో తెలియదెవరికి. అదో కుంభకోణంలా అసలు విషయం తెలియటం లేదు. తమ్ముడనేవాడు ఒకడున్నాడు కానీ ఒట్టి రౌడీ. ఆ మధ్య ఏదో దొంగతనంతో పట్టుబడి జైల్లో ఉన్నాడు. ఆ అమ్మాయి ప్రవర్తన సరే. వేరే ఎవరో చెప్పనవసరం లేదు. నా కళ్ళతో నేనే స్వయంగా చూశాను. ఇవన్నీ తెలిసి కూడా వాడు మూర్ఖత్వంతోనో, అమాయకత్వంతోనో ఆ పిల్లే కావాలంటే నేను చూస్తూ ఎలా ఒప్పుకోగలను? ఊరుకోక ఏం చేస్తావు మరి? నువ్వు వాడి బాగు కోసం చేయవలసిందంతా చేశావు. ఇక వాడి కర్మ అని విరక్తి చెంది చేతులు దులుపుకో. నేను ఈ 4, 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నానుగా. నువ్వు అనంత్ గురించి ఆలోచించే వాటిలో 10వ వంతైనా నీ కేసులకు ఉపయోగిస్తే నీ రాబడి ఇప్పటికి రెట్టింపు పెరిగి ఉండేది. విజయ్ లేచి గదిలో అటు ఇటు పచారులు చేయసాగాడు. అతని మెదడు తీక్షణంగా పనిచేస్తోంది. ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు. వీడు సాధారణంగా ఎవరితోనూ ఇన్ని రోజులు పరిచయం నిలుపుకునే మనిషి కాదే. వాడికి స్నేహాల నుంచి తలదువ్వెనల వరకు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఉండాలి. బట్టలైనా సరే 4 సార్లు కట్టుకోగానే మోజు విరిగి దానం పేరిట ఎవరికో పారేస్తుంటాడు. గౌరమ్మ భోజనంలోకి వరుసగా ఒక వారంలో 2, 3 సార్లు ఒకే కూర చేసిందంటే ఎప్పుడు ఇదేనా అన్నట్టు పళ్ళెం విసిరికొట్టినంత పని చేస్తాడు. అలాంటిది ఇన్ని రోజులు ఈ అమ్మాయితో పరిచయం ఎలా నిలుపుకోగలిగాడబ్బా? తెలుస్తూనే ఉందిగా అది ఆ అమ్మాయి ప్రయోజకత్వం, వీడి మూర్ఖత్వం అని అన్నారు లాయర్ గారు. సరిగ్గా మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఉన్న విషయమే అది. ఇంతకీ రేపు ముహూర్తం ఎన్నింటికి? వివరాలు బాగా తెలుసుకున్నావా? ఉదయం 11 గంటలకి రిజిస్టర్ ఆఫీస్‌లో సంతకం పెట్టడం, సాయంత్రం యాదగిరి నరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా అగ్నిసాక్షిగా పుస్తకట్టడం. మంచి పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారే. చెప్పానుగా ఆ అమ్మాయి అసాధారణమైన తెలివిగలదని. అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా తన హక్కుకి రుజువులు, సాక్ష్యాలు సేకరించుకుంటోందన్నమాట. మన డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన ఇచ్చిన పొడి పొద్దుటే కాఫీలో కలిపి వాడికి తాగించి, ఊరుకో రాత్రి వరకు ఒంటి మీద స్పృహ లేకుండా నిద్రపోతాడు. రోగం కుదురుతుంది తీవ్రంగా అన్నారాయన.
అదెలాగా? చేసి తీరాల్సిందే కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఒకరోజు ఆపగలిగితే ఆగిపోయేది కాదుగా! ఈ ప్రమాదం వెన్నంటే ఉంటుందయ్యే. నేను ఢిల్లీ వెళ్ళి తప్పనిసరిగా ఉండాల్సి వచ్చిన ఈ 15 రోజుల్లో వాళ్ళు మళ్ళీ ఏదైనా చేయొచ్చు. అక్కడికి వెళితే ఈ ఆలోచనతో నాకు మతి స్థిమితంగా ఉంటుందా? నా మనసు నా పని మీద కేంద్రీకరించగలదా? హుహు. నా వల్ల కాదు. అసలు నాకు నిద్ర పట్టదు. నేను వెళ్ళే లోపలే ఏదో ఒకటి వాళ్ళిద్దరూ శాశ్వతంగా దంపతులు కావడానికి వీల్లేకుండా చేసి వెళ్ళాలి. పోనీ ఆ సరోజ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళని ఏదో రకంగా భయపెట్టి బెదిరిస్తే? హుహు. లాభంలా. ఎందుకని? ఆ ఇంట్లో ఉన్న మగమనిషికి నోట్లో నాలుక లేదు. ఆయనకి నాటకాల పిచ్చి. అసలు ఇంట్లో ఉండడు. ఆడపెత్తనం. అదీగాక ఆ అమ్మాయిని వాళ్ళెవరూ కంట్రోల్ చేయలేరు. వాళ్ళ వశం తప్పి చాలా రోజులైంది. లాయర్ గారు మళ్ళీ తన ఫైళ్లు చూసుకోవడం ప్రారంభించారు. విజయ్ ఎడం చేయి వెనక్కి పెట్టుకుని పైకి కుడి చేత్తో పేపర్ వెయిట్ గాల్లోకి కొద్దిగా ఎగరవేసి పట్టుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నట్టుండి హఠాత్తుగా ఆగిపోయాడు. టక్కున వెనక్కి తిరిగాడు. అతనికి మెరుపులాంటి ఆలోచన ఏదో మెదడుకు స్ఫురించినట్టు కళ్ళు కాంతితో మిలమిలలాడినాయి. ఒక పని చేస్తే? అన్నాడు. ఏమిటది? తలెత్తుతూ అడిగారాయన ఆదుర్దాగా. విజయ్ ఆయన టేబుల్ దగ్గరగా వచ్చాడు. చేతిలో పేపర్ వెయిట్ టేబుల్ మీద పెట్టాడు. తర్వాత 2 అరచేతులు టేబుల్ చెరో అంచున ఆనించి కాస్త ముందుకు వంగి ఆయన కళ్ళల్లోకి చూస్తూ స్పష్టంగా అన్నాడు. ఆ అమ్మాయిని రేపు నేను పెళ్లాడేస్తే? లాయర్ గారి కళ్ళు పత్తికాయల్లా చేసి చూస్తూ ఏమిటో నువ్వు నువ్వు అన్నాడు. అవును. రేపు సాయంత్రం వివాహం కదా! వివాహం జరిగే స్థలం మారుతుంది. పెళ్ళికొడుకు మారతాడు. అంతే తేడా. వాడు కట్టాల్సిన పుస్తే నేను కడతాను. అనంత్ ఆ అమ్మాయి చేతుల్లో చిక్కుకునే బదులు ఆ అమ్మాయినే నా చేతుల్లో చిక్కించుకుంటాను. విజయ్ వెర్రివాడలా? అన్నాడాయన. విజయ్ తాపీగా ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. అవును. ఇది మంచి మార్గం. ఇలా అయితే నాకు నిశ్చింత. ఢిల్లీ గాదు, కలకత్తా ఎళ్ళినా, బొంబాయి వెళ్ళినా, ఎప్పటికి తిరిగి వచ్చినా నాకు భయం లేదు. వెనుక పీకులాటుండదు. విజయ్, ఇలా నువ్వు ఎంతమందిని పెళ్ళాడగలవు? ఆవేశంగా అన్నాడు లాయర్ గారు. అనంత్ ఇంకో అమ్మాయిని వలలో చిక్కుకునే ప్రమాదం రానివ్వను నేను. వాడి షాక్ నుంచి తేరుకునే లోపలే ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. విజయ్, నీకు మతిపోయింది. కేవలం వాడి క్షేమం గురించి ఆలోచిస్తున్న నువ్వు నీ సంగతి చూసుకోవడం లేదు. ఇందులో నా సంగతి ఏముంది? లేదు. అనంతుని అపాయంలో తప్పించడానికి నువ్వు అందులో ఇరుక్కుంటున్నావు. ఇందులో నాకు వచ్చే ప్రమాదం ఏముంది? లేదు. పెళ్ళంటే ఏమనుకున్నావు? ఇదేం తమాషా అనుకుంటున్నావా? ఓ చెంప ఆ అమ్మాయి కుటుంబం మంచిది కాదని చెప్తూనే నేను నా కోసం ఆ అమ్మాయిని పెళ్ళాడడం లేదే. కాకపోతే మాత్రం ఆ అమ్మాయి ప్రవర్తన సరైనది కాదని, అసాధ్యురాలని నువ్వే చెప్తున్నావు. రేపు ఆ అమ్మాయి ఇదేదైనా బయటకు తెచ్చి గొడవ చేస్తే లోకులు ఇంకో విధంగా అనుకోగల అవకాశం ఉంది. బంగారం లాంటి నీ భవిష్యత్తు మట్టిపాలవుతుంది. జాగ్రత్త విజయ్. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నవాడివి. అందులో నీ వృత్తి మహా చెడ్డది. ఈర్ష్యాసూయలు ఎక్కువ. ఇందులో నువ్వు పైకి వస్తున్నావని చూసి ఓర్వలేని వాళ్ళు ఏదైనా చేయొచ్చు. మనిషి ఎంతో మోజుపడే ఈ కీర్తి ప్రతిష్టలు మహా చెడ్డవి. ఒక్కసారి అవి ఎవరినైనా వరించాయంటే ప్రతిఫలంగా ఎప్పుడూ ఇక తమ మీదే ప్రాధాన్యత అంటాయి. మనిషి మనసులో భావాల్ని అవి చాలా ఆహుతి కోరతాయి. అనంతుని రక్షించడానికని ఆవేశంతో దూరాలోచన లేకుండా మంచి మర్యాద లేని ఈ పిల్లతో సంబంధం కలుపుకొని జీవితం నడిబజార్లోకి తెచ్చుకోకు. నువ్వు నవ్వుల పాలవుతావు. అనంత్‌కేం? వాడికి డబ్బుంది. ఎలాగైనా బ్రతకగలడు. నీకు నీ ప్లీడర్ వృత్తే జీవితం అన్న సంగతి మర్చిపోకు. తన క్షేమం గురించి అంత నిస్సంకోచంగా గట్టిగా చేసిన ఆయన హెచ్చరికలకి విజయ్ కళ్ళల్లో కృతజ్ఞత తొంగి చూసింది. కానీ తనకేదో అవుతుందనే భయపడడం అతనికి నచ్చక ఏమవుతుంది? ఆ అమ్మాయి నన్ను ఏం చేయగలదంటారు మీరు? అన్నాడు. ఏదైనా చేయొచ్చు. రేపు సరాసరి నీ ఇంటికొచ్చి నీతో కాపురం పెడతానంటే ఏం చేస్తావు నువ్వు? విజయ్ కళ్ళల్లో కంపరం కనిపించింది. దానిని వదిలించుకుంటున్నట్టుగా కొద్దిగా భుజాలెగరేసి రానివ్వండి. అవసరం లేదనుకున్న ఆడపిల్లని వదిలించుకోలేనంత అసమర్థుడినా నేను? అన్నాడు. ఇహ నీకు నేనేం చెప్పలేను. మీ హెచ్చరికలకి కృతజ్ఞుడిని. దానివల్ల నాకెలాంటి ప్రమాదమూ రాదు. మీరు నిశ్చింతగా ఉండండి. నీ ఇష్టం. దీనివల్ల ఆ అమ్మాయి అనంత్‌ని పెళ్లి చేసుకోకుండా కాళ్ళు, చేతులు కట్టేయడం తప్ప ఇంకేం కాదు. అది తర్వాత నేను స్పష్టంగా ఆ అమ్మాయికి చెప్తాను. లాయర్ గారు గంభీరంగా అన్నారు.
పెళ్లి కొడుకుని మార్చడం అంటే అంత సులభం అని నేననుకోను. ఆ అమ్మాయి ఒంటి మీద ఏమాత్రం తెలివున్నా నీ చేత మెడలో తాళి కట్టించుకోదని నాకు బాగా తెలుసు. ఆమె ఒంటి మీద కించిత్ కూడా స్పృహ ఉండనివ్వను నేను. అంటే ఆయన తలెత్తి చూశాడు. రేపు మీరే స్వయంగా చూస్తారుగా? విజయ్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. అక్కడున్న మిగతా వాళ్ళంతా అదంతా నేను సరిచూసుకోగలను. అక్కడ ఉండేదంతా నా వాళ్ళే ఉంటారు. విజయ్ కుర్చీలోంచి లేస్తూ అన్నాడు. నేను వస్తాను. చాలా ఆలస్యమైంది. మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించాలి. ఇందులో నేను పడిన శ్రమ ఏదీ లేదు. ఆ కుటుంబ మిత్రుడిగా అనంత్‌కి ఈ పెళ్లి తప్పించడానికి నువ్వేది చేయమన్నా నేను కూడా డాక్టర్ గారి లాగానే సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది మాత్రం నా నిశ్చయానికి తిరుగులేదు. తొందరపడకు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా కూర్చుని మరొకసారి ఆలోచించుకో. రేపు పెళ్లి ఆపటం ఎలాగైనా చేయొచ్చు. అతని పెదవుల మీద కృతజ్ఞతతో కూడిన చిరునవ్వు మెరిసింది. వెళ్ళబోతూ ఆగి అడిగాడు. రేపు మీరు నాతో వస్తారుగా? రాకుండా ఉండగలనా? అనంత్ గురించి కాకపోయినా నీ గురించి అయినా వస్తాను. బంగారం లాంటి భవిష్యత్ కలవాడివి. నాకో చెల్లెల్ని కూతురుంది. నేను నీతో చెప్పలేదు గాని నీ మీద కాస్త ఆశ పెట్టుకున్నాను. కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నారాయన. విజయ్ నవ్వి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏ జమీందారు వంశంలోనో పుట్టిన ఏ ఏకైక పుత్రికతో పిస్తకట్టి ఆస్తికి, హోదాకి అల్లుడు కావలసిన వాడివి. ఏ ప్రత్యేకతలు లేని ఒక మామూలు అమ్మాయి మెడలో అనంత్ కోసమైతే మాత్రం తాళి కడతావా నువ్వు? కోపంగా అనుకున్నారాయన. ఇది ఫ్రెండ్స్ పెద్దన పులుసులో నారాయణ గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.